Hello friends, welcome back to our channel The Premier English. This video is going to deal with the actions that you have to do. అంటే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే చేయాల్సి ఉన్న పనులను చెప్పడం ఎలా. ఇంతకుముందు చూసాం షుడ్తో చెప్పొచ్చు అని. అలాగే షుడ్తో పాటుగా హ్యావ్ టు, హ్యాస్ టు, అలాగే మస్ట్, ఈ మూడు పదాలు కూడా చేయాల్సి ఉన్న పనులు చెప్పడానికే ఉపయోగిస్తారనమాట. సో వాటిని ఎలా ఉపయోగిస్తారు, షుడ్ మనం తెలుసుకున్నాం, హ్యావ్ టుని ఎలా ఉపయోగిస్తాం, అలాగే మస్ట్ ఎలా వాడతాం అనేది ఈ వీడియోలో చూద్దాం. హ్యావ్ టు ఏ సందర్భాల్లో, అలాగే మస్ట్ ఏ సందర్భాల్లో. సరే, ముందుగా మనం హ్యావ్ టు, హ్యాస్ టుల గురించి తెలుసుకుందాం. హ్యావ్ టు ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్ తోటి మాత్రమే వాడతాం అనమాట. ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్తో హ్యావ్ టు వాడతాం. ఆ తర్వాత వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్, హ్యావ్ టు తర్వాత బేస్ ఫామ్. అలాగే హ్యాస్ టు, హ్యాస్ టు తర్వాత కూడా బేస్ ఫామే. మరి హ్యాస్ టు దేంతో వాడతాం? షీ ఆర్ హీ ఆర్ ఇట్ ఈ సబ్జెక్ట్స్ తోటి మాత్రమే మనం హ్యాస్ టు వాడతాం అనమాట. ఈ రెండింటి అర్థము ఒకటే, చెయ్యాలి. చెయ్యాలి అనే అర్థంతో హ్యావ్ టు, హ్యాస్ టు వాడతాం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ టు ఐ, వి, దేలకు వాడతాం, హ్యాస్ టు హీ, షీట్లకు వాడతాం. ఈ రెండింటి తర్వాత కూడా వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ టు టీచ్, నేను బోధించాలి. నేను బోధించాలి. నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ షీతో కానీ హీతో కానీ చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? షీ హ్యాస్ టు టీచ్, ఆమె చెప్పాలి లేదా ఆమె బోధించాలి. అర్థమైంది కదా? హ్యావ్ టు, హ్యాస్ టు చేయాలి అనే అర్థంతో హ్యావ్ టు, హ్యాస్ టు వాడతాం అనమాట. ఓకే, అయితే మరి ఏ టెన్స్లో, ఎప్పుడు? ప్రజెంట్లో కావచ్చు లేదా ఫ్యూచర్లో కావచ్చు. అంటే ప్రస్తుతం చేయాల్సి ఉన్న పనులకు, అలాగే భవిష్యత్తులో చేయాల్సి ఉన్న పనులకు చెప్పడానికి హ్యావ్ టు, హ్యాస్ టు వాడతాం అనమాట. ప్రజెంట్ కానీ లేదా ఫ్యూచర్ కానీ వాడతాం అనమాట. అర్థమైంది కదా? సో వీటి వైపు ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, బోర్డు మీద ఉన్నవి. షీ హ్యాస్ టు గో హోమ్ బై 8 PM. షీ హ్యాస్ టు, షీ తీసుకున్నాను కాబట్టి హెల్పింగ్ వెర్బ్ హ్యాస్ టు తీసుకున్నాను. షీ హ్యాస్ టు గో హోమ్ బై 8 PM. 8 గంటలకల్లా ఆమె ఇంటికి వెళ్ళాలి. ఆర్ హర్ ఫాదర్ విల్ బీ యాంగ్రీ. 8 గంటలకల్లా ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళ నాన్నగారు కోప్పడతారు. ఇదేంటి? పరిస్థితి, ఆమె ఉన్న పరిస్థితి అనమాట. సో ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? షీ హ్యాస్ టు గో హోమ్ బై 8 PM. 8 గంటలకల్లా ఇంటికి వెళ్ళాలి, లేకుంటే వాళ్ళ నాన్నగారు కోప్పడతారు. ఇది పరిస్థితి అనమాట. అంటే ఇలాంటి పరిస్థితుల వల్ల చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వాడతాం అనమాట. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ టు వేర్ మాస్క్ ఆర్ వీ మే క్యాచ్ COVID-19. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడు పరిస్థితిలో వీ హ్యావ్ టు వేర్ మాస్క్. ఇప్పుడు మనం మాస్క్ ధరించాల్సిందే, లేకుంటే మనకి కోవిడ్ సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిలో మనం మాస్క్ ధరించాలి. అంటే ఈ పరిస్థితిని ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? హ్యావ్ టుతో ఎక్స్ప్రెస్ చేసాం. హ్యావ్ టు ఎందుకు తీసుకున్నాను? సబ్జెక్ట్ వి ఉంది కాబట్టి. ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్తో హ్యావ్ టు. హీ, షీ, ఇట్ అయితే హ్యాస్ టు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ టు క్యారీ యువర్ లైసెన్స్ వైల్ డ్రైవింగ్. మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయాల్సిందే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు, లేకుంటే చలానా పే చేయాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి అనమాట. లైసెన్స్ లేకపోతే చలానా పే చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? యూ హ్యావ్ టుతో ఎక్స్ప్రెస్ చేసాం అనమాట. హ్యావ్ టు ప్లస్ V1. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ టు బీ ఇన్ ద ఆఫీస్. హ్యావ్ టుకి హ్యాస్ టుకి బీ ఫామ్ హ్యావ్ టు బీ లేదా హ్యాస్ టు బీ, అంటే ఉండాలి అనే అర్థంతో. ఓకే, హీ హ్యాస్ టు బీ ఇన్ ద ఆఫీస్ బై 10 AM. అంటే ఉండాలి కదా. సో 10 గంటలకల్లా అతను ఆఫీస్లో ఉండాలి. 10 గంటలకల్లా అతను ఆఫీస్లో ఉండాలి. హ్యాస్ టు బీ ఇన్ ద ఆఫీస్ బై 10 AM. ఓకే, ఆర్ హిస్ బాస్ మే షౌట్ ఎట్ హిమ్. ఉండకపోతే 10 గంటలకల్లా ఉండకపోతే అతని బాస్ అతని మీద కేకలు వేయచ్చు, అంటే కోప్పడచ్చు. హీ బాస్ మే షౌట్ ఎట్ హిమ్.
కోప్పడొచ్చు అనే అర్థంతో మే వాడామన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటి పరిస్థితి, అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉండకపోతే వస్తాడు, అలాంటి పరిస్థితిని మనం హ్యాస్ టు బీతో ఎక్స్ప్రెస్ చేసాం అనమాట. ఓకే, షీ హ్యాస్ టు సబ్మిట్ హర్ అప్లికేషన్ బై దిస్ ఈవినింగ్, అదర్వైజ్ షీ విల్ మిస్ ద ఆపర్చునిటీ. ఆమె ఈరోజు సాయంత్రానికల్లా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, లేకుంటే తనకు వచ్చే ఆపర్చునిటీ పోతుంది అనమాట. ఇది పరిస్థితి. అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే తనకు ఆపర్చునిటీ పోతుంది. ఈ పరిస్థితిని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? షీ హ్యాస్ టు, అలాగే V1, షీ హ్యాస్ టు సబ్మిట్ హర్ అప్లికేషన్ ఫామ్ బై దిస్ ఈవినింగ్ ఆర్ షీ విల్ మిస్ ది ఆపర్చునిటీ. అవకాశం కోల్పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు మనం హ్యావ్ టు లేదా హ్యాస్ టుతో ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఈ హ్యావ్ టుతో హ్యాస్ టుతో నెగిటివ్స్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం? సింపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాస్ టు ప్రిపేర్ లంచ్ బాక్స్ బై 8 AM. 8 గంటలకల్లా ఆమె లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అని దీని అర్థం. సో దీని క్వశ్చన్స్లో నెగిటివ్స్లో ఎలా చెప్తాం? నెగిటివ్ చూద్దాం ఫస్ట్. ఆమె ప్రిపేర్ చేయాలి, ఆపోజిట్ ఏమవుతుంది? నెగిటివ్, చేయకూడదు. అప్పుడు మనకు కావాల్సిన హెల్పింగ్ వర్బ్ డస్. ఓకే, షీ డస్. నెగిటివ్ కాబట్టి నాట్, షీ డస్ నాట్, లేదా షీ డజంట్, లేదా షీ డజంట్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ హ్యాస్ టు రాకూడదు, హ్యావ్ టు రావాలి. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం కాబట్టి. డస్ వచ్చిందంటే హ్యాస్ టు కాస్త హ్యావ్ టు అయిపోతుంది. ఓకే, షీ డజంట్ హ్యావ్ టు, షీ డజంట్ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ బాక్స్ బై 8 AM. షీ డజంట్ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ బాక్స్ బై 8 AM. 8 గంటలకల్లా ఆమె లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మరి క్వశ్చన్ చేయాలంటే మీకు తెలుసు, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాం. డస్ షీ హ్యావ్ టు, డస్ షీ హ్యావ్ టు. డస్ తర్వాత సబ్జెక్ట్, అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ తీసుకుందాం. హెల్పింగ్ వర్బ్ అండ్ సబ్జెక్ట్. చూడండి క్వశ్చన్ ఆర్డర్ మీకు తెలుసు, హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అది ఏ హెల్పింగ్ వర్బ్ అయినా సరే క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. చూడండి, డస్ షీ హ్యావ్ టు, డస్ వచ్చింది కాబట్టి హ్యావ్ టునే మళ్ళీ. డస్ షీ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ బాక్స్, డస్ షీ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ బాక్స్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం, క్వశ్చన్ కాబట్టి. అర్థమైంది కదా? సో హెల్పింగ్ వెర్బ్ డూ కానీ డస్ కానీ తీసుకుంటాం. డూ ఎప్పుడు తీసుకుంటాం? హ్యావ్ డూకి. ఓకే, చూడండి. ఐ హ్యావ్ టు, డూ ఐ హ్యావ్ టు, ఐ హ్యావ్ టు, డూ ఐ హ్యావ్ టు. ఐ హ్యావ్ టు డూ, ఫర్ ఎగ్జాంపుల్, డూ ఐ హ్యావ్ టు డూ, డూ ఐ హ్యావ్ టు డూ, చేయాల్సి ఉందా, చేయాలా? ఐ డోంట్ హ్యావ్ టు డూ, I don't have to do, I don't have to do. నెగిటివ్ ఇంట్రాగేషన్ అయితే, నెగిటివ్ క్వశ్చన్ అయితే డోంట్ ఐ హ్యావ్ టు డూ, చేయాల్సి లేదా, చేయొద్దా, చేయకూడదా అనే అర్థంతో నెగిటివ్ క్వశ్చన్ అనమాట. అర్థమైంది కదా? సరే, ఇదే అర్థంలో షుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు చూసాం. సో ఇదే అర్థంలో ఇంకొక ఉపయోగపడే పదం మనకి మస్ట్. మస్ట్ అనే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో దాన్ని ఎలా వాడతాం, ఏ సందర్భంలో వాడతాం ఇప్పుడు చూద్దాం. వెల్ ఫ్రెండ్స్, మస్ట్తో వచ్చే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం కొన్ని. ఎప్పుడు వాడతాం మస్ట్ని? సబ్ ఆర్డర్, సబ్జెక్ట్, మస్ట్ అండ్ V1. సబ్జెక్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. విత్ ఆల్ సబ్జెక్ట్స్ యూ కెన్ యూస్ మస్ట్. అండ్ వెర్బ్ ఇన్ బేస్ ఫామ్ అంటే V1. ఏ సందర్భంలో వాడతాం? తప్పనిసరిగా చేయాల్సిన పనులకు, అలాగే రూల్స్ చెప్పడానికి. ఈ రెండు సందర్భాల్లో మస్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ గమనించండి. ఐ మస్ట్ ట్రైన్ మై స్టూడెంట్స్ ఎవ్రీ డే. తప్పనిసరిగా నేను ట్రైన్ చేయాల్సిందే నా స్టూడెంట్స్ని. సో ఇదేంటి? చేయవలసిన పని. నేను తప్పనిసరిగా చేయవలసిన పని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి.
హీ మస్ట్ బి ఎట్ ఆఫీస్ బై 10 AM. అతను 10 గంటలకల్లా ఆఫీస్లో ఉండాల్సిందే. ఖచ్చితంగా అతను ఆఫీస్లో ఉండాల్సిందే. ఇది కూడా ఏంటి, కంపల్సరీ. ఓకే, దే మస్ట్ ఫినిష్ దే వర్క్ బై దిస్ ఈవినింగ్. వాళ్ళు ఈరోజు సాయంత్రానికల్లా వాళ్ళు పని పూర్తి చేయాల్సిందే, ఖచ్చితంగా పని పూర్తి చేయాల్సిందే. ఏంటిది, రూల్ కావచ్చు లేదా వాళ్ళ పరిస్థితి కావచ్చు. ఓకే, నెక్స్ట్ వీ మస్ట్ మేక్ మనీ టు సర్వైవ్. మనం ఖచ్చితంగా జీవించాలి, బ్రతకడానికి ఖచ్చితంగా డబ్బులు సంపాదించాల్సిందే. ఇదేంటి, తప్పనిసరి. ఈ తప్పని పరిస్థితిని ఎలా ఎక్స్ప్రెస్ చేసాం, మస్ట్ అండ్ మేక్ అనే వెబ్తో. మస్ట్ మేక్ మనీ. మేక్ మనీ అంటే ఇక్కడ డబ్బు తయారు చేయటం కాదు, డబ్బు సంపాదించాలి అనే. ఓకే, నెక్స్ట్ యూ మస్ట్ నాట్ వేస్ట్ ద టైం వైల్ స్టడీయింగ్. చదువుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా టైంని వేస్ట్ చేయకూడదు. చూడండి, మస్ట్కి నెగటివ్ ఏమొచ్చింది, మస్ట్ నాట్ వచ్చింది. ఓకే, అలాగే మరి క్వశ్చన్ చేయాలంటే మస్ట్ ముందు వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. మస్ట్ యూ గో, ఇప్పుడు వెళ్ళాలా. మస్ట్ యూ ఫాలో ట్రాఫిక్ రూల్స్, మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలా. ఓకే, మస్ట్ వీ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ లెర్నింగ్, మనం నేర్చుకోవడానికి కొంచెం టైం కేటాయించాలా. ఇలా మస్ట్ ముందు వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. మస్ట్ ప్లస్ నాట్ నెగటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. చేయవలసిన పనులు చెప్పడానికి షుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు, మస్ట్ వాడతామని తెలుసుకున్నాం. ఓకే, షుడ్ ఆల్ సబ్జెక్ట్స్తో వాడుకోవచ్చు, అలాగే మస్ట్ కూడా ఆల్ సబ్జెక్ట్స్తో వాడుకోవచ్చు. కానీ హ్యావ్ టు, హ్యాస్ టు ఈ రెండు మాత్రం కాస్త జాగ్రత్త పడాలి. హ్యావ్ టు అనే హెల్పింగ్ వెబ్ని ఐ, వి, యు, దే ఈ సబ్జెక్ట్స్తో వాడతాం. హ్యాస్ టు అయితే హీ, షీ, ఇట్. దాని తర్వాత ఏదైనా సరే షుడ్ తర్వాత కావచ్చు, మస్ట్ తర్వాత కావచ్చు, హ్యావ్ టు, హ్యాస్ టు తర్వాత కావచ్చు. మనం ప్లేస్ చేయాల్సిన వెర్బ్ బేస్ ఫామ్. దట్స్ ఇట్. ఇవి గుర్తుకుంటే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.